గదిలో పాత అద్దం ఉండేది. అది చూడ్డానికి అందరూ భయపడేవాళ్ళు. అర్ధరాత్రి 11 గంటలకి ఒక మనిషి సూసైడ్ చేసుకుని అద్దం ముందే చనిపోయాడు. అదే టైంలో ఒక కాకి అదంతకదే చనిపోయేది. ఇప్పుడు ఆ దయ్యం ఆ అద్దంలోనే ఇరుక్కొని ఉంది. అర్ధరాత్రి ఆ అద్దంని ఎవరైతే చూస్తారో ఆ దయ్యం కూడా వాళ్ళని చూస్తుంది. రోజు మా కుక్క గూడ చివరన ఏదో చూసేది. పగలు రాత్రి ఎప్పుడూ ఆ గూడని చూస్తూ ఉండేది. నేనది ఒక హ్యాబిట్ అనుకున్నాను. ఒకరోజు సీసీటీవీలో ఎంతకన్నా మంచిదని చెక్ చేసి చూశాను. దానిలో ఒక భయంకరమైన నీడ కనిపించింది. అప్పుడే అనిపించింది మా కుక్క గూడని మాత్రమే చూడట్లేదు, నాకు వార్నింగ్ ఇస్తుందని. నేను నా చావు అంచుల్లో ఉన్నాను. ఓ భయంకరమైన ఆకారం నా ముందే నించుంది. అది నా ఆత్మని నా శరీరం నుండి లాగేసుకుంటుంది. మెల్లగా అది నా ప్రాణాలు తీసేసింది. అప్పుడే ఒక కాంతి వెలిసింది. దేవుడి చేతిలో నేనున్నాను. నేను మళ్ళీ జన్మించాను. ప్రతి ముగింపుకి ఆరంభం అనేది ఉంటుంది.